హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అనమాట. ఇంకా సండే అయితే అందరూ దోశలు అవి పోసుకుంటూ ఉన్నారు. మేమైతే ఇంక ఈరోజు సండే కదా బల్లారం చేసి ఇంకా మనం ఎప్పుడు వెళ్ళేసి చీకైతే ఇంకా మా ఊరు అయితే వెళ్తున్నాను అనమాట. మా ఊరైతే బాబు అయితే పేమెంట్ ఇస్తూ ఉన్నాడు. వారు అంతా పని చేసినాం అందరికి. ఇంకా మా వచ్చేసి ఒంగోలు అయితే వెళ్తున్నారు. పోయిన ఊరే పోవాల్సి అనమాట. ఇంక ఇవాళ అయితే వెళ్తున్నారు అనమాట. వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా ఇంట్లో పనులు ఏమన్నా చేసేసుకొని 11 గంటలకు కదా పార్సల్ పెట్టేది. మనం 9:30 కానీ బయలుదేరి వెళ్తే పార్సల్లో ఇంకా పోవచ్చు. పేమెంట్ అందరికి ఇచ్చావా? తొందరగా కానీ ఇస్తే మనం కూడా వెళ్ళొచ్చు. మహేంద్ర దీనా కూడా బయలుదేరారు. మళ్ళీ ఎప్పుడు రిటర్న్? బుధవారమా? జాగ్రత్త పోయి జాగ్రత్తగా రండి. బ్యాగ్ మొత్తం చదువుకున్నావా? నువ్వెప్పుడు ఊరికి? మా అమ్మాయి తిరిగి వచ్చిందండి ఊరికి. 3 రోజులు పోయి వచ్చింది. జాగ్రత్త పెట్టుకొని జాగ్రత్తగా రండి. బస్కేనా? చిన్న అత్త అయితే ప్రార్థన చేసి పంపిస్తుందండి మా దేవుని వాళ్ళని. చెప్పు పోయేస్తాం బావా. వాళ్ళు బావని చెబుతా ఉన్నారు. జాగ్రత్త పండి అబ్బాయి. నువ్వు కూడా పోతున్నావు అత్త? వదిలిపెట్టాడు ఆయన పోయినలే. ఎదురు రావా? జాగ్రత్త. బాయ్. చాలా బాగున్నా కూర బాగున్నాను. అదే పేరుకి వచ్చాక స్టార్ట్ అయింది అనుకుంటా. మరి ఈ లొకేషన్ ఎక్కడో చూసినట్టున్నది కదా మీకు. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే అట్టట్టు ఉన్నామండి. ఎండలకు మాత్రం మాలు లేవు. మా బాబాయ్ ఆడికి వెళ్తున్నాడు. ఆడికే వెనకుండా వెళ్తున్నావా? ఇప్పుడే బాగా ఎండ ఎండకి ఆడికి బాడిక్కింది. ఎండలు మాత్రం మితిమీరిపోయినాయి మాట.
మన దాకా వర్షాలు పడతామండి. ఏంది వర్షాలు పడుతున్నాయి ఎండాకాలం, పర్వాలేదులే పోనీలు ఎండలు తప్పించుకునే వాళ్ళు అనుకునేసరికి ఇంకా మళ్ళీ వర్షాలు తగ్గి ఇంకా వర్షాకాలం రాబోతుంది. మళ్ళీ ఎండలు మళ్ళీ మా పని మేము చెయ్యాలి కదా అని చెప్పేసి ఎండలో వచ్చేసింది అన్నమాట. వినకుండా బయలుదేరి ఇంటికి వచ్చి ఇంటికాడ ఇంకా ప్రార్థన చూసుకొని ఈరోజు ఫాస్టింగ్ ఉండి బలార్థం చూసుకొని ఇంకా ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ భోజనం చేసేసి పలారం అంటే పాయసం తాగి ఇంక ఇలాగా చల్లగా మన పెద్ద ఇంటికి అయితే వచ్చేసాము. చాలామంది మన చిన్న ఇల్లు కూడా చూపిమంటున్నారు. అంటే మేము ఉంటున్న ఇల్లు ఉంది కదా, మా మామూలు ఊర్లో ఒక ఇంట్లో మనం ఉంటున్నాం కదా, ఆ ఇల్లు ఏమైందని అసలు రెంట్కి ఇచ్చారా, అసలు ఏమైంది, అసలు దాని గురించి చెప్పరేంది అని చెప్పేసి చాలామంది కాన్వర్సేషన్ కూడా అడుగుతూ ఉన్నారు. ఆ ఇల్లు చూపిమని అడుగుతూ ఉన్నారు అన్నమాట. అప్పటికి ఇప్పటికి అసలు చాలా మారిపోయి డిఫరెన్స్ వచ్చి చాలా రూపురేఖలు కూడా మారిపోయినాయి. ఇప్పుడు అసలుకి అది ఇల్లేనా అన్నట్టుగా మారిపోయింది అన్నమాట. మనుషులు లేకపోతే ఎలా ఉండిద్దో, మనుషులు ఉంటే ఎలా ఉండిద్దో అసలు రూపు మారిపోయి అసలు తీవ్రంగా ఉంది. నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా మా నాన్న దగ్గర పోయి రావచ్చు అని చెప్పేసి ఇంక వెహికల్ వినకొండ నుంచి వచ్చినా విజయవాడ నుంచి వచ్చినా ఖచ్చితంగా ఏం దగ్గరికి వచ్చి వెళ్తాము. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ రాగానే మా నాన్నమ్మ మటన్ కర్రీ వండితే ఇంకా తిన్నాగానే ఆ కూర మాత్రం మిరియాలు, చక్కా లవంగాలు ఇవన్నీ ఎక్కువ వేసి నూరి చేసేకాలు ఘాటుగా ఉండేసరికి కడుపు మంట పుట్టింది. ఈ ఎండకి ఇంక మామూలు బెత్తరపోతుంటే మొదలకే మంట చేసేసరికి చుక్కలు కనపడతా ఉండే. అందుకని చెప్పేసి మా నాన్నమ్మకి మా అందరు కలిపి పెద్ద మజా కూడా తీసుకొచ్చాను. మజాను గ్లాసులు దిగర సాసు దిగపోదమ్మా. అమ్మాయికి కిందకి తీసుకుందినే దిగో. కళ్ళు చూడు అమ్మలాగా అట్ట పుట్టినాయి. దిగో ఎత్తుకు బాబు, ఎత్తుకుంటా ఉండు. ఇంకా పెద్ద మజా తీసుకొచ్చా ఒకటి. మా నాన్నమ్మ నేను కొట్టికి వెళ్తున్నానంటే చాలు ఇంకా మా పెద్ద మనోడు పోతుండగా పనులు అన్నీ చేసి మొత్తం తీసుకొస్తారని చెప్పేసి పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, మజా తెమ్మంది. తాగు ఇంక ఇయ్యాల రేపు 3 రోజులు తాగు. ఎట్టని రాజు తాగోదుగా అచ్చుండా అంటుంది. ప్లేట్ తీసురా, ప్లేట్దా తీసురా చదువుతా. గ్లాసులు తీసుకొచ్చా, మజా పోతున్నాయి గ్లాసుల్లో. ఎప్పుడు ఇద్దరు అనుకోండి వెళ్తే మజా కావాలి ఎంత డబ్బా పోయి తల్లి కడుపు మంట పడుతుంది. ఏం కూర యాలకులు ఎక్కువ వేసి యాలకులు ఒక లవంగానే అంత చక్కన వేసి మామూలు మంట అసలు రాజు వేయదు అసలు కూరలో వేసుకోకపోతే ఏ కమ్మ కూర ఆ పిల్లకి అమ్మదానం తెలియదు. అందుకని మరి ఉండమ్మాయి పోసుకో పోయి రాజు అల్లాడుతున్నావు. మామూలు గ్లాసు కూడా మోద్ది నువ్వు ఈడొకడేందు మా కొడుకురే తీ అనుకుంటా. టీ పొడి తేలేదుగా, టీ పొడి మర్చిపోయానే. సాయంత్రం పోతాను. ఇవాళ ఉండండి అయ్యా, పొద్దున పనికి వెళ్ళాలి. పొద్దున వెళ్తు కానిలే మయ్యం పాడైపోయిన రాట్లా. టీ లేకపోతే నువ్వు తాగొద్దు రాజే. మోద్యం లేదా నువ్వు తాగడం కూడా ఎందుకు ఆ పిల్ల టైట్గా ఉంది. ఈ మరి తొందరగా నేను వీడియో పట్టుకుంటే ఎడ తీసాను. మా నాన్నకి తీసిద్ది రాదు. నీకు రానప్పుడు మరి ఎందుకు మీరు తాగడం? ఏం చేస్తున్నావా? తీసావా? పలతో తీసిందా? ఓపెనే ఆ లోపల కొంచెం తాగుతాం. ఆ లోపల ఊపుతూ ఉంటుంది. నువ్వు తాగొద్దు చొక్క కూడా, పిల్లడు జలుబు. ముందు మా నాన్నమ్మకు పోయి అబ్బాయి పోయి గ్లాసులో పోయి తలా ఒక గ్లాసు పోయి. మీకు కూడా రా అందరికీ. ముందు నువ్వు తీసుకోమా. నువ్వు తాగు నానా, నువ్వు తాగు. పిల్లలు పోయి, మా పిల్లలు పోయి ముందు అల్లాడుతున్నారు పిల్లలు. సగం పోయి, వాడు కూడా సాగసు పోయి. అబ్బాయికి పాదుందే. ఏం పారబడని తెచ్చావు అది డబ్బా? 2 లీటర్లు తెచ్చింది. ఏగలు ఏం చేసినాయి? కరిచినాయి నేను. అబ్బాయికి
ఇంట్లో గ్లాసులు తెచ్చుకున్నాను. అవును చూడు పెట్టాలి ఈ 4 గ్లాసులు రెండు గ్లాసులు అయ్యా 4 గ్లాసులు తెచ్చింది మొత్తం. రెండట్టు అయితే గ్లాస్ ఏడు ఉంది రాజు డిస్ప్లే గ్లాసు సువాసన ఇది చేతిలో 2 గ్లాసులు అయ్యి ఏమో మరి కళ్ళు కనబడతారు అంతలా పుట్టినాయిగా. సుక్కడలు తీపించుకుంటావా? ఇది రెండట్టు చేద్దాం. ఇదిగో ఇదిగో ఆ 2 ఉన్నాయి అనిగిపోద్ది మళ్ళీ. మా చిన్నమ్మ కానీ ఇచ్చిరా పో. మా చిన్నమ్మ గాను నాన్నమ్మ కూడా చిన్నమ్మకి ఇచ్చిరా చిన్నమ్మకి పో. మేము ఏకంగా డబ్బాలు చెప్తున్నావు పోయి. ఎండలేదు రా ఇంత ఎట్టుండే ఈడ. పిల్లాడు జలుబు వేసిద్ది మా చెక్కింది సందాన్ని తాకాకు లిమిట్ ఉండాలా. సరే మన ఇంటికి వెళ్దాం పాటికి. మీ అమ్మ ఇంటికి పోయి అటు మనం ఉంటున్న ఇల్లు చూపిమంటున్నారు. అసలు చూపిద్దాం అసలు ఎక్కడ ఉందో ఏందో.